హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. 4 పచ్చిమిరపకాయలు, 2 ఎర్రగడ్డలు, 3 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అవన్నీ ఫ్రై చేసుకోవాలి. ముందు ఒక బిర్యానీ ఆకు, ఒక బిర్యానీలో వేసుకునే అవి నల్లది కాయి, ఒక చెక్క, కొన్ని లవంగాలు, ఒక యాలక్కాయి, కొన్ని మొగ్గలు, ఆనియన్, కట్ చేసుకున్న ఎర్రగడ్డలన్నీ ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వలేదు, అలా ఫ్రై అయితే చాలు. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న టమోటాలు. నేనైతే 20 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. మీరు 20 వేసుకోండి చాలు, 20 అయినా 10 అయినా. తగినంత ఉప్పు. అవి బాగా మగ్గేదాకా మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈ లోపల 300 గ్రామ్స్ పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని బాగా గుద్దినట్టు ఆనియన్స్ని బాగా గరిటతో బాగా స్మాష్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ మెత్తగా చేసుకోవాలి. అలా మిక్సీ వేసుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి, పన్నీర్ బటర్ మసాలా కాబట్టి ఎక్కువ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుంది. మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ బాగా 5 నిమిషాలు ఆ నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టించుకున్న కర్రీ మొత్తాన్ని పోసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ గిన్నెను కడిగి దాంట్లో పోసేసుకోవచ్చు. కొన్నే వేసుకోవాలి వాటర్. అలా 10 నుండి 15 నిమిషాలు బాగా మధ్యలో తీసి ఇలా కలిపెట్టుకుంటామనండి కర్రీని. కొంచెం కర్రీ ఉడికేటప్పుడు కొంచెం కస్తూరి మేతి, కొంచెం ఫ్రెష్ క్రీమ్ మీ కాడ ఉంటేనే వేసుకోండి, లేకపోతే వేయకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ఉందని కొంచెం వేస్తున్నాను చూడండి, 1 స్పూన్ అంతా. మొత్తాన్ని ఇలా కలిపెట్టుకొని నీట్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే కొంచెం 1 చిటికెడు షుగర్, చక్కెర అంతే. ఇంకా మిక్స్ చేసుకొని కలిపెట్టుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమేనండి. హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఇలా చేసుకోండి, మీ ఇంట్లో మీ పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.